అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు, గతంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన అన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు మహేశ్వరం శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు శ్రీ కాలేరు వెంకటేష్ గారు, గౌరవ ఉప్పల్ శాసనసభ్యులు పెద్దలు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు, మన కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కేపీ వివేకానంద్ గారు, ముషీరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముఠా గోపాల్ గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు సోదరులు షంబిపూర్ రాజు గారు, గౌరవ పెద్దలు మా అన్న క్యామా మల్లేష్ గారు, గౌరవనీయులు మా సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, అట్లాగే మా పల్లె రవికుమార్ గౌడ్ గారు, గౌరవనీయులు మా రాకేష్ గారు, ఇంకా వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన తాజా మాజీ కార్పొరేటర్లకి, సీనియర్ నాయకులకి, డివిజన్ నాయకులకి, ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్లో మరి ఈ చక్కటి కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారం. అభివృద్ధి అంటే విధ్వంసం చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చు. అభివృద్ధి అంటే సుందరీకరణ అంటే ఎవరి కొంపలు కూల్చకుండా కూడా చేయవచ్చు అని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఆనాడు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మూసీ తీరాన ఒక్క ఇల్లు ముట్టకుండా, ఒక్క ఇల్లుని చెదరగొట్టకుండా కొంత 5.5 కిలోమీటర్ల పరిధిలో 6 కోట్ల రూపాయలతో ఏ సుందరీకరణ కార్యక్రమాలు అయితే చేశాము, ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫ్లాగ్ పోస్టు, మంచి క్రీడా ప్రాంగణాలు, వాటితో పాటు ల్యాండ్స్కేపింగు, ఇవన్నీ కూడా మీకు చూపెట్టడానికి, సుందరీకరణ అంటే ఇట్లా కూడా చేయవచ్చు, ప్రక్షాళన అంటే ఇట్లా కూడా చేయవచ్చు అని ప్రజలకు కూడా తెలియజెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో మొదటగా ఈరోజు మేము నాగోల్లోని ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని అందరం కలిసి ముందుగా సందర్శించాం. నాగోల్లోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎంత పెద్దది అంటే భారతదేశంలోనే అతి పెద్దదైన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈరోజు ఎక్కడ ఉంది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నాగోల్లో నిర్మించిన 320 MLDల ప్లాంట్ని ఇవాళ ఇప్పుడే మేము చూసి రావడం జరిగింది. 320 MLD కెపాసిటీ అంటే 320 మిలియన్ లీటర్స్ పర్ డే. ఒక మాటలో మీకు ఐడియా కోసం చెప్తా ఉన్నా, హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు 2000 మిలియన్ లీటర్ల మురికి నీరు ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. 2000 మిలియన్ లీటర్స్ పర్ డే మురికి నీరు, సివరేజ్ ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. అందులో ఇంతకుముందు సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు దాదాపు 94-95% సివరేజు బై గ్రావిటీ మూసీ నదిలోకే వివిధ నాళాల ద్వారా 54 వివిధ నాళాల ద్వారా మూసీలోకి ప్రవహిస్తుంది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చేసిన ఆలోచన ఏంటి అంటే మూసీని ప్రక్షాళన చేయాలి, మూసీని జీవనదిగా మార్చాలి అనే ప్రణాళికకు పునాది పడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే. గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని ప్రయత్నాలు జరిగినాయి, జరగలేదని కాదు. ఆనాడు కూడా ఒక కాఫర్ డ్యామ్ కట్టారు హైకోర్టు ముందు, మీకు యాదకుండాలి. అట్లా కొన్ని ప్రయత్నాలు చేసినారు, కానీ ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి, ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసి, మరి ఏ రకంగా మూసీని సుందరీకరించాలి, ఏ రకంగా తిరిగి మళ్ళీ మూసీని ఒక ఆహ్లాదకరమైన నదిగా తయారు చేయాలి అనే ఆలోచన కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వంలో ఆనాడు మనం స్టార్ట్ చేసిన తర్వాత అందులో 3 దశలు ఉంటాయి. మూసీని బాగు చేయాలంటే 3 దశల్లో చేయాలి. ఏదో మ్యాజిక్ అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం ఏదో పట్టుకొని ఉఫ్ అంటే అయిపోదు. అందుకే ఏం ప్లాన్ చేసినామంటే ప్రతిరోజు 2000 MLDలు మురికి నీరు ఏదైతే ఉత్పత్తి అవుతున్నదో అందులో ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నాం మనము అని చెప్పి ముందుగా అధ్యయనం చేసినాం. లెక్క తీస్తే కేవలం 670 MLDలకు మాత్రమే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 4,000 కోట్ల రూపాయలతో, సరిగ్గా చెప్పాలి అంటే 3,866 కోట్ల రూపాయలతో 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు మనం శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఈరోజు మీరు నాగోల్లో చూసిన 320 MLD ప్లాంట్ కూడా
అందులో భాగంగానే ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మనం కట్టిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది. ఒక నాగోల్ కాదు, అట్లాంటి ప్లాంట్లు 32. ఈ 32 ప్లాంట్లు కూడా మనం 2023 డిసెంబర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ మారిందో ఆ రోజు వరకే 80-85% నిర్మాణాలు కూడా పూర్తయినాయి. కొన్ని చోట్ల ప్రారంభోత్సవాలు కూడా చేసినాం. కోకాపేటలో ప్లాంట్ నేను సబితక్కబోయి ప్లాంట్ ప్రారంభోత్సవం మేము అక్టోబర్ నవంబర్లోనే చేశాం. అట్లా కొన్ని ప్లాంట్లు ప్రారంభించినాం, కొన్ని నిర్మాణ దశలో ఉండే. అల్టిమేట్ ఎయిమ్ ఏంది అంటే, అల్టిమేట్ గోల్ ఏంది అంటే, ఆ రోజు మూసీలోకి వచ్చే ప్రతి మురికి నీటి చుక్క 94% ఏదైతే గ్రావిటీ ద్వారా వస్తుందో అది ట్రీట్ చేయబడి రావాలి అనే ఉద్దేశంతోనే ఆ రకంగా 4000 కోట్లతో మరి మూసీలో మొదటి దశకు ముందడుగు వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు చైర్మన్గా సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రులుగా నేను, సవితక్క, మల్లన్న, మహమూద్ అలీ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మేమందరం కూడా ఉన్నాం. తర్వాత ఇవాళ మేము చూసినాం నాగోల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత నీళ్లు ఎట్లా మారుతాయి, ఆ మురికి నీరును ఎట్లా శుద్ధీకరిస్తారు. మాకు అక్కడ ఇంజనీర్లు చూపెట్టారు, సార్ ఇగో ఇది శుద్ధి చేయకముందున్న నీళ్లు ఇట్లా ఉన్నాయి, శుద్ధి చేసిన తర్వాత సెకండరీ లెవెల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటాయి సార్ అని చెప్పి వారు చూపెడతా ఉన్నారు. మరి ఆ నీళ్లు దేనికి ఉపయోగపడతాయంటే నిర్మాణ రంగంలో వాడచ్చు, ట్రీటెడ్ వాటర్, ల్యాండ్స్కేపింగ్కి వాడచ్చు, అట్లాగే నదిలోకి వదలడానికి మళ్ళీ మురికి నీరు శుద్ధీకరించి వదిలితే కనీసం జంతుజాలానికి అట్లాగే చెట్లకు ఇబ్బంది లేకుండా చక్కగా పెట్టవచ్చు. ఇది మొదటి దశ. రెండవ దశలో ఏమనుకున్నామంటే, మనం మరి పూర్తి స్థాయిలో సెకండరీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా నీళ్లు తాగే నీళ్ళ స్థాయిలో ఉండవు. అందుకే గోదావరి నీళ్ళని తీసుకురావాలి అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు డిజైన్ చేసి మరి నిర్మాణం చేశారో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన గోదావరి నీళ్ళని మన మూసీలోకి తీసుకొని రావాలా అని ప్లాన్ చేసినాం. మనకు అత్యంత సమీపంలో ఉన్న రిజర్వాయర్ ఏంది అంటే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఉంటుంది. ఒక ఐడియా కోసం చెప్తా ఉన్నా మీకు. మనకి హైదరాబాద్ భూభాగం ఏదైతే ఉందో 535 మీటర్ల మీద ఉంటుంది. హైదరాబాద్ సముద్ర మట్టానికి హైదరాబాద్ 535 మీటర్స్ అబవ్ సీ లెవెల్ ఉంటుంది. కానీ కొండపోచమ్మ సాగర్ 618 నుంచి 620 మీటర్ల పైన ఉంటుంది కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ యొక్క కెపాసిటీ 15 టీఎంసీలు. 15 టీఎంసీలు అంటే 15 హుస్సేన్ సాగర్ల సామర్థ్యంతో సమానం, 15 ట్యాంక్ బండ్ల సామర్థ్యంతో సమానం. అందుకే ఏమనుకున్నామంటే 618 మీటర్లు 620 మీటర్ల పైన ఉండే కొండపోచమ్మ సాగర్ నుంచి మనం గ్రావిటీ ద్వారానే, ఎందుకంటే అది పైన ఉంటుంది, నెత్తి మీద కొండబెట్టినట్టుగా పైన ఉంటుంది, గ్రావిటీ ద్వారానే మన గండిపేట చెరువులకు నీళ్లు తీసుకొస్తే గండిపేట చెరువులకు వెళ్ళి మూసీలకు నీళ్లు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఎప్పటికీ కూడా మూసీలో శుద్ధమైన నీళ్లు ఉండాలన్న ఉద్దేశంతో కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేట చెరువుకు నీళ్లు తెచ్చే ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. మే 2023 సంవత్సరంలో ఆనాడు క్యాబినెట్లో మేమందరం మంత్రులుగా ఉన్నాం. కేవలం 1100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లను గండిపేట చెరువులో పోయడానికి కూడా ప్రణాళికలకు ఆమోదం తెలిపింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. అయితే మూసీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. మీరు పశ్చిమ భాగం మూసీ అంటే అక్కడ ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి చూస్తే మూసీ, ఓఆర్ఆర్ ఈస్ట్ దాకా ఇంకా కింది దాకా చూస్తే గట్కేసర్ దాకా చూస్తే మూసీ దాదాపు 55 కిలోమీటర్ల ఈ ప్రాంతం మొత్తం అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా. అయితే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ నీళ్లు ఒక చుక్క కూడా ఆగదు, కిందికి పోతానే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడి వరకే ఈ 55 కిలోమీటర్ల పశ్చిమ మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా చూస్తే 84 మీటర్లు కిందికి అవుతుంది మూసి. అంటే కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ ఉంటుంది. అంటే నీటి చుక్క ఒకటి కూడా ఆగదు. నీళ్లు వస్తే పోతూనే ఉంటాయి తప్ప ఆగవు. మరి నీళ్లు ఆగితేనే కదా ఇక్కడ రేపటి రోజున బోటింగ్ కానీ టూరిజం స్పాట్స్ కానీ వీటిని డెవలప్ చేయొచ్చు. ఏం చేయాలని ఆలోచన చేస్తే 15 బ్రిడ్జిలు మంజూరు చేసి మూసీ మీద అటుకెళ్ళి పోవడానికి రావడానికి 15 బ్రిడ్జిలు మంజూరు చేసి ఆ బ్రిడ్జిల కిందనే రోడ్ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ కింద చెక్ డ్యాము పైన బ్రిడ్జు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 15 బ్రిడ్జిలకి 545 కోట్ల రూపాయలతోని మంజూరు ఇచ్చినాము. శంకుస్థాపనలు కూడా మేమే చేశాం. ఫిర్జాది కూడా మాజీ మేయర్ గారు ఇక్కడ ఉన్నారు.
పత్తులగూడలో కూడా నేను సుధీర్ రెడ్డి గారు వచ్చి మేము ఇక్కడే శంకుస్థాపన చేసినాం. మా కాలేరు వెంకటేష్ గారు, మా సుధీర్ రెడ్డి గారు వచ్చి మూసారాంబాగ్ బ్రిడ్జ్ కూడా మేమే ఆనాడు ఇక్కడ శంకుస్థాపన కూడా చేసినాం. అట్లా 15 బ్రిడ్జిలు మూసి మీద మంజూరు కూడా చేసుకున్నాం. దాని కింద చెక్ డ్యామ్ కట్టి ఆ గోదావరి నీళ్ళను అంటే 55 కిలోమీటర్ల పరిధిలో 15 బ్రిడ్జిలు కట్టి దాని కింద నీళ్లు ఉండేటట్టు, నీళ్లు నిల్వ ఉంటే అక్కడేమన్నా టూరిజం కార్యక్రమాలు కూడా చేయొచ్చు, బోటింగ్ కానీ ఇంకోటి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఈ ప్రాంతాన్ని సుందరీకరించవచ్చు అని ఆలోచన చేసినాం. అది కూడా మంజూరు చేసినాం. మరి ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఇవన్నీ మంజూరు చేసి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా ఒక వడ్డిచ్చిన విస్తరలాగా బంగారు పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినాం. ఆయన చేయాల్సిందల్లా ఒకటే ఆ ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేస్తే మూసీలోకి శుద్ధమైన నీరు వస్తుంది. ఆ శుద్ధమైన నీరు కిందికి నల్లగొండకు పోతుంది, భువనగిరికి పోతుంది, కింద మొత్తం నల్లగొండ జిల్లా, పాత నల్లగొండ జిల్లాకు పోతుంది. ఎక్కడ కూడా ఏ బాధ లేకుండా రేవంత్ రెడ్డి రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేకుండా కింద ఉన్న నల్లగొండ రైతన్నలకు కూడా లాభం జరుగుతుంది. ఆనాడు గతంలో ఉన్న మరి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పట్టించుకొని కింద నల్లగొండ రైతులకు కూడా న్యాయం చేయాలి, పైన హైదరాబాద్లో కూడా మూసి ప్రక్షాళన జరగాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారు. ఈ క్రమంలో సుధీర్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసినారు. సబితక్క, సుధీర్ రెడ్డి గారు ఒకసారి కూర్చొని మనం కూడా ఒక శాంపుల్గా ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మన మూసీ నదిలో మనం కూడా ప్రయోగాత్మకంగా ఒక 5-6 కిలోమీటర్లు సుందరీకరణ చేయాలని చెప్పి కేవలం 6 కోట్ల రూపాయలతో ఇప్పుడు మీరు చూసిన ఫుట్పాత్లు కానీ, ఇప్పుడు మీరు చూసిన మరి అక్కడ ఓపెన్ జిమ్లు కానీ, అక్కడ మీరు కట్టిన ఫ్లాగ్ పోస్ట్ కానీ, అట్లాగే పక్కన కట్టిన కొన్ని క్రీడా ప్రాంగణాలు కానీ అటువైపు ఇటువైపు 3 కిలోమీటర్లు, అవతల ఉప్పల్ నియోజకవర్గంలో 2.5 కిలోమీటర్లు కేవలం 6 కోట్ల రూపాయలతో సుందరీకరణ కూడా చేసి ఇవాళ 3-4 వేల మంది రోజు వాకింగ్ చేసే విధంగా దీన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. అట్లాగే అవతల పక్కన ఉప్పల్ నియోజకవర్గంలో మూసీ తీరం మీదనే 10 ఎకరాల స్థలంలో 10 ఎకరాల విశాలమైన స్థలంలో 30 కోట్ల రూపాయలతో మరి శిల్పారామం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కేవలం శిల్పారామం అక్కడ మాదాపూర్లో మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడ దాకా పోయే అవసరం ఏముంది, మూసీ తీరంలోనే శిల్పారామం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి 30 కోట్ల రూపాయలతో శిల్పారామం కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన నిర్మాణాన్ని అవతల వైపు చేయడం జరిగింది. ఇవన్నీ ఒక్క ఇల్లు గుల్లగొట్టకుండా, ఒక్క ఇటుక ముట్టకుండా, ఒక్క పేదవాడి కడుపు కొట్టకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసి చూపెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందల్లా ఏంటంటే 1100 కోట్ల రూపాయలతోన ఆ నీళ్లు తీసుకొచ్చి గండిపేట చెరువులో పోయాలి. ఈ బ్రిడ్జిలు ఏవైతే మనం శాంక్షన్ చేసినామో 545 కోట్లతోని వాటిని పూర్తి చేయాలి. మంచిగా బ్రహ్మాండంగా రిబ్బన్లు కట్ చేసుకోవచ్చు, సపట్లు కొట్టించుకోవచ్చు, నేనే చేసినా డబ్బా కొట్టుకోవచ్చు. అన్ని ఎట్లయితే డబ్బా కొడుతున్నాడో మనం ఇచ్చిన ఉద్యోగాలకు కాయిదాలు ఇచ్చుకుంటా, మనం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుకుంటా ఇది కూడా గదే చేసుకొని ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఆయన ఉద్దేశం వేరే ఉన్నది. ఆయన ఉద్దేశం మొత్తం వేరే ఉన్నది. ఇంత అల్కగా అయిపోతే, ఇంత అల్కగా చేస్తే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు? అందుకే ఆయన ఆలోచన వేరే ఉన్నది. వచ్చిన మర్నాడే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్ల రూపాయలతో చేస్తాం మూసీని అన్నాడు. మేము పరేషాన్ అయినాం. అరే మొత్తం మధ్యలోకి వెళ్ళి ఎక్స్ప్రెస్ వే కట్టినా 55 కిలోమీటర్ల పొడవునా మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీలా ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేము లెక్కేసినాం. అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది. అది ప్లస్ 4,000 కోట్ల రూపాయలతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్లస్ ఇంకొక 2,000 కోట్లు సుందరీకరణ అన్నీ చేస్తే కూడా 16,000 కోట్లలో మూసీ సుందరీకరణ అయిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 1,50,000 కోట్లు అని పదే చెప్తా ఉన్నారు. ఇది మా మాట కాదు, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆయన హైదరాబాద్లో బహిరంగ వేదిక మీద చెప్పినారు 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాను. మేము అసెంబ్లీలో అడిగినాం, అయ్యా మరి 1,50,000 కోట్ల ఖర్చు అంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా మీ దగ్గర ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, ఉంటే దయచేసి చెప్పండి అన్న. 2.5 ఏళ్ళైంది, ఇంతవరకు డిపిఆర్ లేదు, ఇంతవరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ప్రభుత్వం దగ్గర, ఒక ప్రణాళికనే లేదు. కానీ ఇవాళ కింది నుంచి మీది దాకా ఇవాళ ఇండ్లకు రెడ్ మార్కులేసి, ఇప్పుడే ఆ తమ్ముడి బాధ విన్నారు మీరు మహేష్, ఒక ప్రెగ్నెంట్ భార్య ఉంటే 9 నెలల కడుపుతో ఉంటే మిమ్మల్ని బయటికి వెళ్ళగొడతామని చెప్పి అధికారులు అనధికారికంగా వచ్చి బెదిరిస్తూ ఉన్నారు. అధికారికంగా నోటీసులు ఇవ్వరు, రెడ్ మార్కులు వేస్తారు, మెడలు బట్టి నూకుతారు, అక్రమ నిర్మాణాలు అంటారు,
మరి మీరే ఇచ్చిండ్రు కదా పర్మిషన్లు 2009లో 2004లో అంటే అవన్నీ మాకు తెలియదు, అప్పుడెవడున్నాడో వాడిచ్చిండు మాకు తెలియదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము అడగదలుచుకున్నది ఒకటే, కాంగ్రెస్ పార్టీని మేము అడగదలుచుకున్నది ఒకటే, ముఖ్యంగా పెద్దలు రాహుల్ గాంధీ గారిని అడగదలుచుకున్నది ఒకటే. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరేమో ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారు, తెల్లారు లేస్తే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు. మరి మీరు చేస్తున్నది ఏంది తెలంగాణలో చెప్పండి. నిన్నగాక మొన్న ఖమ్మంలో 1000 ఇండ్లు భూదాన్ పట్టాలున్నాయి వాళ్ళ చేతుల్లో. 10-12 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళను అర్ధరాత్రి దొంగల్లాగా దాడి చేసి 2-2.5 వేల మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని ఏదో శత్రుదేశం మీద దాడికి పోయినట్టు, శత్రుదేశం మీద యుద్ధానికి పోయినట్టు మీరు పోయి 1000 మంది ఇండ్లు కూల్చేస్తే దాన్ని ఏమనాలి రాహుల్ గాంధీ గారు? బుల్డోజర్ రాజ్యం కాదా? మహబూబ్ నగర్ పట్టణంలో దివ్యాంగులు, వికలాంగులు, కాళ్ళు చేతులు చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు ఒక 150 మంది ఇల్లు కట్టుకున్నారు ఒక కాలనీలో. గవర్నమెంట్ స్థలమే కావచ్చు, కట్టుకుంటే నీ బుల్డోజర్లు పోయి వాళ్ళకి పాపం కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళని కూడా చూడలే, గుడ్డోళ్ళని చూడలే, చెవిటోళ్ళని చూడలే, వాళ్ళని కూడా బజార్లకు గుంజి వాళ్ళని కూడా మెడలు బట్టి బయట నూకేసి వాళ్ళ ఇండ్లు కూడా గులగొట్టింది. ఇక హైడ్రా పేరు మీద హైదరాబాద్లో చేస్తున్న అరాచకాలకైతే అంతే లేదు. ఏందయ్యా ఇది అని అడిగితే ఇవి బఫర్ జోను, ఇది FTL అని మాట్లాడతారు. వాళ్ళు అడుగుతున్నారు, ఇవాళ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా పర్మిషన్లు ఇచ్చింది మీరు, రిజిస్ట్రేషన్లు చేసింది మీరు, పర్మిషన్లు ఇచ్చింది మీరు, ట్యాక్సులు కట్టించుకుంటున్నది మీరు, కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నది మీరు, మరి అట్లాంటప్పుడు ఇవి అక్రమం ఎట్లయితాయి? సక్రమమే కదా అంటే సమాధానం చెప్పేవాడు లేడు. ఏమనంటే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు ఓన్రి అవి ఖాళీగా ఉన్నాయి, మేము మిమ్మల్ని మెడల్ బట్టి అలా నూకుతామని చెప్పి బెదిరించుడు తప్ప ఇంతవరకు సమాధానం రావట్లేదు. రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రంలోని పేదల తరపున, రాష్ట్రంలోని మీరు ఎవరెవరు ఇండ్లైతే గొలగొడుతున్నారో వారందరి తరపున నేను ఒకటి అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పు. నీ ఇల్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కొడంగల్లో మీరు కోస్గిలో ఇల్లు కట్టుకున్నారు. కోస్గిలో మీరు కట్టిన ఇల్లు రెడ్డికుంటలో ఉన్నది, తాలాబ్లో ఉన్నది, అది కూడా చెరువులో ఉంది. వాస్తవమా కాదా చెప్తావాను ముందుకొచ్చి? నేను రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, నీ ఇల్లు స్వయంగా ఇలా రెడ్డికుంటలో కోస్గిలో ఉన్న మాట వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి గారు? మీరు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు దుర్గం చెరువు FTLలో ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారి ఇల్లును మాత్రం ఎవడు ముట్టడు, హైడ్రా రాదు, ఇంకొకటి రాడు, ఎవడు రాడు, ఏ అధికారి రాడు, అంత ధైర్యం వాళ్ళకి లేదు. అట్లాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్లో ఉంటుంది, మంత్రులు డాక్టర్ వివేక్ ఇల్లు బఫర్లో ఉంటుంది, KVP రామచంద్రరావు ఇల్లు బఫర్లో ఉంటుంది, మీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో ఉంటుంది. ఇవి ఏవి కనబడాయట, వీటిని మాత్రం ముట్టడానికి అధికారులకు ధైర్యం లేదు, హైడ్రా కళ్ళు కనబడతలేవు. కానీ గరీబోడైతే, పేదవాడైతే పర్మిషన్లున్నా, ఫీజులు కట్టించుకుంటున్నా, రిజిస్ట్రేషన్లున్నా, ట్యాక్సులు కట్టించుకుంటున్నా, నీ ఇష్టం వచ్చినట్టు ఇవాళ కూలగొడతానంటే పేద ప్రజలు వదిలిపెట్టారు. రేవంత్ రెడ్డి గారు నిన్ను, నీ రాహుల్ గాంధీని తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు కుర్చీ మడత పెట్టి, ఇలా కుర్చీలో కూర్చున్నాను ఎగురుతున్నావు, అదే కుర్చీని మడత పెట్టి నిన్ను తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది మంచిది కాదు పద్ధతి, ఇది మంచిది కాదు. ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా పేదవాడి కంటిలో కన్నీరు చూసిన ఏ ప్రభుత్వం కూడా నిలవలేదు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అసలు నేను ఎందుకు గెలిపించిన ప్రజలు? ఎందుకు గెలిపించినారు? నేను ఏ బేసిస్లో గెలిపించారు? ఏ ప్రాతిపదికన గెలిపించినారు? మీరు చెప్పినారు పేద ప్రజలకి, ఒక రంగుల కళ లాంటి సినిమా చూపెట్టినారు. 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు, మీరు హామీల వర్షం గుప్పించినారు కదా. 4000 పెన్షన్లు అంటిరి, మహిళలకు 2,500 అంటిరి, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామంటిరి, చదువుకుంటే స్కూటీలు ఇస్తామంటిరి, పిల్లగాళ్ళకు విద్యా భరోసా కార్డులు అంటివి, రైతులకు 15,000 రైతు భరోసా అంటివి. ఇన్ని సినిమా డైలాగులు కొడితే కౌలు రైతులకు కూడా సహాయం అంటివి, రైతు కూలీలకు నెలకు 1000 అంటివి, ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు అంటివి. ఇట్లా ఒక రంగుల కళ లాంటి, అరిచేతుల స్వర్గం లాంటి వ్యవహారం చూసి ఓటేసినారు తప్ప, నేను ఇల్లు గులగొడతా అంటే ఎవడన్నా ఓటేస్తుండే నా కాంగ్రెస్ పార్టీ? నాకు అధికారం ఇవ్వండి, నేను రాష్ట్రంలో ఇళ్ళని గులగొడతా అంటే ఎవడన్నా ఓటేస్తురా? ఇలా నువ్వు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంది? నన్ను అంత మంచిగా చేస్తా, కేసీఆర్ చేసిన దానికంటే కుడి చేయి చేస్తా అని చెప్పినావు. పేదలను
నెత్తిన పెట్టుకొని చూసుకుంటా అన్నావు. మరి అలా చేస్తున్నది ఏంది? హైదరాబాద్లో 1,50,000 ఇండ్లకు ఇవాళ మూసి చుట్టూ భయంగా బతుకుతూ ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం, ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, ఎప్పుడు కూలగొడతారో అన్నట్టుగా వాళ్ళు భయంతో బిక్కుమని ఇలా చూస్తూ ఉన్న పరిస్థితి. అందుకే అది చూపెట్టడానికే బుల్డోజర్ రాజ్ ఎట్లుంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో, డెవలప్మెంట్ బీఆర్ఎస్ డెవలప్మెంట్ మోడల్ ఎట్లుంటుంది ఇదే మూసీలో చూపెట్టడానికే మా సోదరులు సుధీర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇవాళ మీ అందరి దగ్గరికి ఇక్కడికి వచ్చినాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.